మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు తరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై. సినిమా మేము బాధపడక మావా, నీకు తోడుగా మేము ఉంటామా? ఎంకమ్మా మేము వచ్చా. నీకు నేను నాకు తోడుగా ఉంటాం లేదా? మనిద్దరికి తోడు ఇదిగో ఈ ఎంకమ్మ ఉంటుంది. సినిమావా పొద్దున్నే నీ ఇంటికి వచ్చి ఇదిగో ఈ ఎంకమ్మ చేతి కాపీ తాకుంటే ఆ రోజంతా నాకు తిక్క తిక్కగా ఉంటుంది బాబా. ఏదన్నా వదిలి కూడా కాఫీ బాగానే పెట్టిందిగా. ఏంది కాపీనా? కాపీ పెట్టమంటే కాల్చి వాత పెడుతుంది. సినిమావా మనసున మనసు అనే పాట నాగేశ్వర గారు మనం చూసే పాడినట్టున్నారు మావా. ఏంటన్నా వదిలి మీద ఏమైనా గొడవాడేవా? దాని గురించి ఎంత అడిగితే ఇంకమ్మా మొగుడిని అని చూడకుండా ఏదంతా తీసుకుంటుంది. నీ మీదే మొన్న ఏం జరిగిందో తెలుసా? రోకలు పండి ఇసిరింది, మోకాలు ఇంత రోవాల్సింది. ఈ రోజు కూడా అట్లగా పట్టుకుని పరిగెడుతుంటే ఇగో ఇలా లగెత్తుకుంటూ వచ్చాను మావా. ఈ ఇల్లు కూడా నీదే కదన్నా. బాగా చెప్పావు కొండ. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం, పక్క పక్కనే ఉంటున్నాం. అయినా చిన్నప్పుడు నేను ఎక్కువసేపు వీటిలో ఉండేవాళ్ళు కదా. అంతే కదా. అరే చేస్తున్నాడు. నాన్న చెప్పమ్మా. అవునా? కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. ఏంట్రా రేపు రాత్రికేనా? సరే సరే వచ్చేసాయి. ఓకే ఓకే ఉంటారా? రేపు మన సురేష్ వస్తున్నాడు. ఎంత శుభవార్త చెప్పారయ్యా. చిన్నబాబు చూసి ఎన్ని రోజులైంది. సినిమావా నేను తప్పుడు చూసా. పట్నంలో పెట్టి చదివిస్తుంది, అటు నుంచి అంటే అమెరికా పంపిస్తుంది. వాడు బారు మనసు అయి ఉంటాడు. ఒరే నేను కూడా వాడిని 10 ఏళ్ళగా ఫోన్లు చుట్టేవి కదరా. చిన్నబాబు వస్తున్నాడు కదయ్యా, మీకు నిశ్చితండి. ఏమన్నా వాడికి అక్కడ ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందంట. మనకుంటాడండి నమ్మకం నాకు. అదేం మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం మాట్లా వాడు బాగుండడే కదా మా మనకు కావాల్సింది. అది కాదురా, అంత దూరంలో ఒంటరిగా వాడు ఇక్కడ అనాథగా నేను తలుచుకుంటే చాలా దుఃఖంగా ఉందిరా. మీరు అనాథ ఎలా ఉంటారయ్యా? అన్నీ లేడా నేను లేనా? మరే నీకు మేమంతా ఉన్నాంగా మామా. మందులు వేసారంటే ఇది పడగొట్టు మాట. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఇది మధ్యాహ్నం భోజనం చేసాక. ఈ పడగొట్టు మాత్రం మర్చిపోద్దు అంకులు. దగ్గర చూసుకో. నేను చూసుకుంటానయ్యా. ఒరే కొండ, నీ కొడుకుని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు మాత్రం అసహ్యం వేస్తుంది ఈ ముద్దులో కొడుకుని చూస్తుంటే. అదే ఎలా అంటావు? ఇంటి పట్టినే ఉంటున్నాడు, మిమ్మల్ని కంటికి కూడా చూసుకుంటున్నాడు. ఈ వయసులో మనకు కావాల్సింది అదే కదా. పైగా ఎలాంటి చెడ్డ అలవాటు లేవు. సత్తాను మొబులాగా లేరు కదా అన్నప్పుడు నువ్వు ఎన్నైనా చెప్తామావా? అన్నా అయ్యగా చెప్పింది నిజమేగా. నువ్వు ఊరుకోయమ్మా. కొడుకుని బాగా చదివించి అమెరికా పంపించాడు. అక్కడ పెద్ద ఉద్యోగం ఏంటో పని ఆ ఉద్యోగం చేస్తూ కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తూ లక్షలు సంపాదించినాడు. ఈ ముద్దు నా కొడుకేమో చదువుకోవడానికి పట్నం పంపితే 10 సంవత్సరాలు బలాదూరుగా తిరిగి ఎగనామం పెట్టి వెనక్కొచ్చాడు. ఇదేంద్రా నా కొడక అంటే నేను ఉద్యోగం చెయ్యను ఎగసాయం చేస్తాను అంటూ మట్టి విసుకుంటున్నాడు. మట్టి ఈ నా కొడుకు నా బాధ నీకు అర్థం కాదులే మావా. నాయనా నేను కష్టపడకూడదని నువ్వు కోరుకున్నావు, నువ్వు బాధపడకూడదని నేను అనుకున్నాను. హలో, రాంగ్ నెంబర్ సార్. మధ్యలో ఇప్పుడు బాగా చెప్పారు. ఎంత పెద్ద ఉద్యోగం అయినా ఎన్ని లక్షలున్నా ఒంటరిగా పడతాడు చాలా కష్టం రా. ఏంటంటే ఏదో బాగా మాట్లాడుతున్నారు. అది కాదురా, అమెరికాలో అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా వాడిని నాని ప్రార్థించే తోడు లేదే అని
ఓ సింతేనా ఒక మంచి అమ్మాయిని తీసి పెళ్లి చేసేయండి సమస్య తీరిపోద్ది. శ్రీనివాస రేపు అబ్బాయి వస్తున్నాడుగా మా చెల్లెలు కూతురు ఉంది మాట్లాడమంటామేంటి బాగా చదువుకుంది బెంగళూరు ఉద్యోగం కూడా చేస్తుంది. అన్నా ఆ పని చేయన్నా పెద్ద బాబు గారికి ఎప్పుడు చిన్న బాబు గారు ఆలోచన. వాడు పెళ్లి చేసుకొని వాడికి పిల్లలు పుట్టి ఆ పిల్లలతో ఇల్లు కలకలాడుతుంది. ఎవరికైనా ఉంటుంది కదా. శ్రీనివాస ఇక నువ్వు ఆ విషయం మర్చిపో. ఆయన అంటే ఆ బాధ్యత నేను తీసుకుంటాను సన్నాసి. అరే రాము ఇంట్లో బియ్యం నిండుకొని అయ్యా ఒక బస్తా మారాడిచి తెస్తావా? చేస్తావా ఏందమ్మా? ఒరే రాముడు తీసుకురారా ఆర్డర్ వేయడమే. అన్న అమ్మని గురించి చదువుతుంది పోదాం పద. ఒక్కలుగా కొట్టాలంట. శ్రీనివాస అదే నాయన మామిడికాయ ఊరగాయ కట్టాలి, పచ్చికాయలు ముక్కలుగా కొట్టాలంట. ఓ సంతేనా పదరా సన్నాసి. చూడమ్మా ఇది. అబ్బా ఏమైందమ్మా? ఇది తీసుకుందయ్యా జాగ్రత్త చూసుకుని పని చేయమ్మా. చిన్న దెబ్బలైనా తగ్గిపోతుంది. సరే కానీ అమ్మా 30 ఏళ్ళుగా ఇంటి చాకరీ చేస్తున్నావు, నా కన్నతల్లి కంటే ఎక్కువగా చూస్తున్నావు. అమ్మా నీకు అలసట అనిపించట్లేదా? నీ మనసు విశ్రాంతి కోరుకోవట్లేదా? అమ్మ ఎప్పుడైనా అలసిపోతుందయ్యా. నీకు ఇష్టం అంటావా? ఏ పని పాట లేకుండా ఎలా కూర్చున్నాయ్యా? అయ్యా అయ్యా చిన్నబాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడయ్యా, చిన్నబాబు వచ్చాడు. అక్కడే ఉన్నానండి అయ్యా, అక్కడే ఉన్నాను. జనం ఇంట్లో తీసుకెళ్తాను, అక్కడే ఉన్నానండి అయ్యా. ఏమైందిరా? నువ్వు వంట ప్రాణం పెట్టే పిచ్చి తల్లి కదా, ఆ నీకు దిష్టి తీస్తుందట. చిన్నబాబు దిష్టి పొడుగు దిష్టి ఊళ్ళో ఏంటప్పుడు ఆ మురికి నా మొక్కడానికి వస్తావా? ఈ ముట్టినీళ్ళు కాదు బాబు, ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తే దిష్టి పోతుందని. నువ్వు నీ చెత్త నీళ్ళు బయటికి పోకొస్తావు, చెప్తా అర్థమవుతుంది. నువ్వు నీ చేదస్తావు ఏంటంటే ఇదంతా చాదస్సు కాదురా, నువ్వు అంత దూరం నుంచి వస్తున్నావు కదా, ఎందరో కళ్ళు నీ మీద పడి ఉంటాయని దిష్టి తీద్దామని. వాట కళ్ళు నా మీద పడతావేంటి? సైన్స్ తెలియకుండా మాట్లాడతారు మీరు. సరేరా, నీ సైన్స్ భాషలో చెప్తా నేను. అవి మురికిలు కాదురా, పసుపు సున్నం కలిపిన ఎర్ర నీళ్ళు, యాంటీ బ్యాక్టీరియాస్. నీ ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా ఉంటే పోతుందని దిష్టి తీద్దామని వచ్చిందా? దానికి నా దగ్గర శానిటైజర్ ఉందలే అని ఇంట్లో నుంచి పెట్టి మళ్ళీ ముట్టుకుంటా. ఇందులో నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి, దిష్టి తీయాలి, ఆర్త పట్టాలంటే ముట్టుకోక. అర్థమైందా? ఇంకెప్పుడు ముట్టుకోండి. ఉన్నమతి బాగుంటుంటే ఇదే బాధపడమ్మా. పై చదువు చదివాడు కానీ సంస్కారం మర్చిపోయాడు. అయ్యా అయ్యా ఇదిగో ఈ బెడ్ వేసుకోండి అయ్యా, మంచిని తీసుకొస్తాను. ఇవ్వండి.
ఇదిగో తీసుకెళ్ళి. అమ్మా, సురేష్ నిద్ర లేచాడా? లేవలేదయ్యా, రాత్రి నుంచి ఆ గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. ఏదైనా పని చేసుకుంటున్నాడేమో. ఏమిటి కాలం కదా, నిద్రపోవాల్సిన టైంలో పని చేయడం, పని చేయాల్సిన టైంలో నిద్రపోవటం, అంతా అభివృద్ధి. సరే, రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉంది అంటున్నావు, నువ్వు కూడా రాత్రంతా నిద్రపోకుండా అలానే కూర్చున్నావా? చిన్నబాబుకి ఏదైనా అవసరం ఉంటుందేమోనని. అమ్మా, వాడి చిన్నపిల్లవాడు కాదు కదా, అవసరం వస్తే అడుగుతాడు కదా. ఏమోనయ్యా, చిన్నబాబు నాకు ఎప్పుడు చేయగలగాలని కనపడలేదు. చూడమ్మా, కన్న ప్రేమ కంటే పెంచి ప్రేమ గొప్పది అంటారు. అది నేర్పోయి మరి ఎక్కువగా మారిపోయింది. సరే సరే, వాడి నిద్ర టిఫిన్ చేసుకుంటాడు. అసలు టిఫిన్ చేసావమ్మా? ఇడ్లీ చేశానయ్యా, చిన్నబాబుకి ఇష్టం అని కొబ్బరి చట్నీ చేశాను. సరే సరే, వెళ్ళి చిన్నబాబు, చిన్నబాబు, ఏంటమ్మా ఆయన ఎక్కడ నిద్ర భంగం అవుతుందండి? చిన్నబాబు చిన్నబాబు అంటే కాస్త గట్టిగా పట్టు. చిన్నబాబు, చిన్నబాబు. ఎందుకు అలా వస్తావు? చెంతలేదా? పొద్దు పొద్దు నేతత్వాలు కొంపలో ఏమిటది? ఇప్పుడు టైం 10 కావస్తుంది. టిఫిన్ చేసి పడుకుంటామని నేనే రాకున్నాను. అయితే దానికి ఇద్దరు డిస్టర్బ్ చేయాలా? మీ దగ్గర ఫోన్ ఉంది కదా, కాల్ చేయొచ్చు కదా డాడ్. ఇంట్లో పక్కదలో ఉండే మనిషికి ఫోన్ చేసుకురావాలా? బాగుంది వరుస. బాబు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబు. టిఫిన్ చేసి పని చేసుకోవచ్చు కదా. నాన్నగారు కూడా మీకోసం చూస్తున్నారు. ఎప్పుడు ఏ పని చేయాలో నాకు తెలుసు డాడీ. నాకు ఇంకో హాఫ్ అవర్ పడుతుంది, మీరు తినండి. ఒక్కరోజు ఆలస్యంగా తింటే కొంపలే వండుకోవాలి. టైం తినాలి, టైం నిద్రపోవాలంటారు ఇలా సైన్సిస్టే. మళ్ళీ ఒక్కరోజు ఏం కాదులే అంటారు ఈ సైన్సిస్టే. అయ్యా, మీరు టిఫిన్ తీసుకురానా? నాకే వద్దమ్మా. 10 సంవత్సరాల తర్వాత కన్నా కొడుకుని చూస్తున్నాను అన్నా సంతోషమే కలగలేదు. అబ్బాయి వచ్చాడుగా, తిరు దేవుడు పాడుతాను. ఇదిగో మా మేనగోళ్ళ ఫోటో ఎలా ఉందో చెప్పు. ఎంకమ్మా నువ్వు చూడు. అన్నా, అమ్మాయి లక్ష్మీదేవి ఎలా ఉందన్నా? మన సెలకినని ఏమనుకున్నా ఎంకమ్మా? అయ్యా, మీరు కూర్చోండి. చాలా బాగుందమ్మా. డాడీ, నా ప్రయోగం పూర్తయింది డాడీ, నా ప్రయోగం పూర్తయింది. కంగ్రాట్స్ రా. థాంక్స్ డాడీ. ప్రపంచ మేధావుల లిస్టులోనే నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది డాడీ. శ్రీమామా, మన సురేష్ బాబు ఓరు అని ఎంతప్పుడు చూసా శ్రీమామా అచ్చొన్నీలాగా ఉన్నాడు మామా. సరే కానీ అరే ఈ ఫోటో చూడు ఎలా ఉందో చెప్పు. పిల్లలా ఉందా? నైస్, చాలా బాగుంది. శ్రీమామా, నేను చెప్పరా, మా వాళ్ళని పిలుపుతాను, ముహూర్తాలు పెట్టేసుకో. డాడ్, ఎవరెత్తను ముహూర్తాలు ఏంటి, పెళ్ళేంటి? అతని పేరు అప్పలకొండ. చిన్నప్పుడు నేను భుజాలు వేపిస్తూ తిప్పేవాడు, మర్చిపోయి ఉంటావు. ఓ గుర్తులేదు. బాగున్నారు అంకుల్? బేసిక్గా ఉన్నాను అబ్బాయి. ఈ పిల్ల నా మేనగోళ్ళు. నువ్వు బాగుంది అన్నావు కాబట్టి, పిల్ల నీకు నచ్చింది కాబట్టి ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ నాన్న నేను నిశ్చయించుకున్నావు. ఏ గుడే, కాఫీ తీసుకురా. ఎంకమ్మా, నాకు కూడా. నా పెళ్లి చేయించడానికి మీరెవరు? డాడ్, ఏంటిది? మరి నాకు వయసు అయిపోతుంది. మీరు పిలిచేసి నాకు అక్షంతలు వేస్తే నా బాధ్యత తీరుతుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మీ మనశ్శాంతి కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అంతేగా అబ్బాయి, తండ్రి మాట కోసం రాముడు అడుగుకోవాలా? నేను ఆయన పెళ్ళగా చేసుకోమనేది. అయ్యా, చిన్నబాబు, గుడ్డిదానా, చేతికి గౌజు వేసుకోవడం నేర్చుకో. చూడండి డాడ్, అంకుల్ మీరు కూడా వినండి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదేమిట్రా, అలసిపోయి ఇంటికి వస్తే హ్యాపీగా పలికించే నా మనిషిగా ఉండాలి. దానికి పెళ్లి చేసుకోవడం పరిష్కారం కాదు కదా. అంటే అబ్బాయి, నువ్వు అమ్మగానే ఎవరైనా ప్రేమించవా? లేదు, నాకు అసలు పెళ్లి మీద నమ్మకం లేదు. అదేమిట్రా, సీనిమావా, ఈ వాడు బాగా చదువుకుని గొప్పవాడయ్యాడు అనుకున్నాడు. ఎంత గొప్పవాడయ్యాడని ఇప్పుడే అర్థమైంది. అబ్బో, అరే చూడు, ఏ జ్వరం వస్తే జాగ్రత్త చూసుకోవడానికి ఎవరో ఒకరు
తోడు ఉండాలి కదా, అందుకనే పెళ్లి చేసుకోమని చెప్తున్నా. అయితే దానికి పెళ్లి చేసుకోవడం పరిష్కారం కాదు డాడ్. మీకు ఇంకా చెప్పాలి, నాకు వీటి మీద నమ్మకం లేదు, ఇష్టం లేదని చెప్తే అర్థం కదా. ఈయన మామ ఈ వాడు చాలా గొప్పడే. అది సరేగాని అబ్బాయి, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోను అంటావు, నీకు ఆడపిల్ల అవసరం లేదు అంటావు. ఫైనల్ గా మీరు చెప్పేది ఒక మనిషిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తోడు ఉండాలంటారు, అంతేనా? అంతే. సరే, ఒక్క నిమిషం. సినిమావా మీ ఓడేవాళ్ళు అమెరికా దర్శనం తీసుకొచ్చాడండి. G6, yes boss, come here. చెప్పారు కదా ఎవరొకరు ఉండాలి జాగ్రత్తగా చూసుకోవడానికి తోడండి. ఇదిగో అబ్బా ఇది మనిషా బొమ్మ? ఇది నేను కనిపెట్టిన హ్యూమనాయిడ్ రోబో. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటిది ఎవరో కనిపెట్టలేదు. నా మేధస్సును ఉపయోగించి నేను తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో అది మనుషులనే కనిపిస్తాం. ఒరే, నేను చెప్పింది పెళ్లి చేసుకుని కోడంతమ్మరా. డాడ్, మీ తరం వేరు మా తరం వేరు. ఈ రోజు పెళ్ళి రేపు వెళ్ళదు. అందుకే బతికినంత కాలం ఏ చీకు చింత లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడమే. జీవితం చాలా చిన్నది డాడ్, అందులో మళ్ళీ పిల్లలు పెంచడం. ఐ డోంట్ లైక్ దిస్ డాడ్, ఐ డోంట్ లైక్ దిస్. సీన్ బాబా అది సంగతి. అబ్బాయి ఏమంటున్నాడంటే ఈ బొమ్మే నీ కోడలు అంటున్నాడు, అంతేకాదబ్బా? మీరు ఎలా అనుకోండి, ఐ డోంట్ లైక్. అమ్మా ఎంకమ్మా కొత్త కోడలు వచ్చింది, ఆరు బొల్లు పట్టినమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రోబోకి నీళ్ళు తగలడానికి వీల్లేదు, ఎందుకంటే నేను ఇంకా దానికి వాటర్ రెసిస్టెంట్ పవర్ ఇవ్వలేదు. పొరపాటు దానికి నీళ్ళు తగిలితే దాని సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అంటే చెడిపోతుందని అర్థమైందా? అందరూ అనుకుంటున్నట్టు నేను కేవలం హ్యూమనాయిడ్ రోబోని తయారు చేయలేదు, ఇది అంతకు మించిన అద్భుతం. అంటే ఏంటబ్బా? G6, introduce yourself. Hi sir, this is G6. సినిమా ఇది ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా? ఒక ఇంగ్లీష్ ఏంటి, ప్రపంచంలో ఉన్న వేల భాషలు మాట్లాడగలదు, ఏ పని అయినా సరే చిటికలో చేయగలరు. బాబు మరి ఆకలి నిద్ర అవేమి దీనికి అవసరం లేదు, రోజుకి 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు, అంతే. అబ్బా ఈ తెలుగులో కూడా మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. సరే కానీ ఏ చల్లమైనట్ట ముఖం ఏంటి, మోసం వచ్చినట్టు ఈ నించోడేది ఏందబ్బా ఇది? యువర్ టూ ఫనీ అంటుంది. నువ్వు ఇప్పుడు దానికోసమే చెప్పబోతున్నా. ఇప్పుడు వరకు ఇది బేసిక్ మోడ్ లో మాత్రమే ఉంది, కానీ నేను ఇప్పుడు ఇచ్చే కమాండ్స్ బట్టి హ్యూమనాయిడ్ రోబో నుంచి హ్యూమనాయిడ్ ప్రైమ్ రోబోగా మారబోతుంది. సాధారణంగా మనుషులు మనతో ఎలా ప్రవర్తిస్తారో ఈ క్షణం నుంచి ఈ G6 కూడా అలానే ప్రవర్తిస్తుంది. చూడండి. యూజర్ ఫ్రెండ్లీ మోడ్ యాక్టివేట్. హాయ్ G6, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అది అమ్మ సినిమా తెలుగులో కూడా మాట్లాడుతున్నావా? ఇది తెలుగు కాదు, ఇంగ్లీష్. బేసికల్ గా మనం అందరం మాట్లాడేది తెలుగు అనుకుంటాం, కానీ 30% ఇంగ్లీష్ యూజ్ చేస్తాం. అందుకే మన వాడుక భాష మిస్ అవ్వకుండా రోబో అర్థం చేసుకునే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. G6, నీ స్మైల్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది, ఒక 20% తగ్గించు. షూర్ బాస్. బాబు నీ ప్రయోగం చాలా బాగుంది బాబు. ఏమనుకున్నాయేంకమ్మా, ఎవరు కూడా అనుకున్నావు? అది సరేగానబ్బా, దీని పేరేంటి అన్నా? G6 అంకుల్. G6 అదే పేరబ్బా, ఏ సీనయ్యో ఎంకయ్యా అని పెట్టగా అన్నట్టు సురేష్ బాబు గారు పట్టిన మన మనసు కనుక దీనికి సుమ అని పేరు పెడతాం, ఎట్టుందమ్మా? యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అండి. సరే G6, ఈసారి నుంచి నీ పేరు సుమ. ఆల్రెడీ నోటెడ్ బాస్. వెరీ గుడ్. ప్రతి చిన్నదానికి
ఏమైనా కమెంట్ అవసరం లేదు. ఫాలో దిస్. షూర్ బాస్. అన్నట్లు నీకు మా వాళ్ళు పరిచయం చేస్తాను. ఈఎస్ శ్రీనివాసరావు, మై ఫాదర్. నమస్తే సార్. ఈజ్ అప్పలకొండ అంకుల్ అండ్ గుడ్ డే. నమస్తే అప్పకుండా సార్. నమస్తే గుడ్డి మేడం. ఓయ్ సుమా, గుడ్డి కాదు, ఎంకమ్మ. ఎంకమ్మ మేడం అని పిలవాలి. సారీ ఏంటమ్మా మేడం. డాడ్ అండ్ అప్పలకొండ అంకుల్. ఈసారి నుంచి మీరు ఏ విధమైన పనికైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీరు పరీక్షించుకోవచ్చు. ఏం పరీక్షించారా? ఏం పరీక్షించాలి? మీరు ఎంతమంది కోడలుగా బొమ్మలు కాదు, బొమ్మలు కాదురా, బొమ్మలు కాదు. కోడలు కాదని బొమ్మలు కాదు. బాబు, మీ నాన్న పాతకాలం మనిషి, పట్టించుకోమాకు. చంద్రబాబు బాధపడద్దు, నాన్నగారికి నేను చెప్తాను. సరేలే. అది సరే కానీ సురేష్ బాబు, ఈ సుమ ఏం చెప్పినా చేస్తుందా? చేస్తుంది. మీరే అడగండి అంకుల్. సుమ మంచి పాటకి డాన్స్ చేస్తాను సార్. మరి చెయ్యి, మేము చూడతాం. తప్పకుండా సార్. ఈ పాట కాదు, ఎంటి కూడా పాటకి డాన్స్ చేయగలరా? ఇంటి కూడా అయినా సార్. ఏంటి ఎంటి కూడా తెలీదా? మా దైవం తెలుగు జాతి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు. గోవింద్ సార్, ఆయన మాట అంటే చేయడానికి ట్రై చేస్తాను. చెయ్యి మరి చూద్దాం. ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. సోమరాబాయ్, నువ్వు కూడా ఏదైనా హీరో పాట వద్దులే అన్న, నీ మొహమాట నువ్వు అగో అంటే అక్కినోటి పాట చేయమని. సుమా, అక్కినే నాగేశ్వర గారి పాటలు డ్యాన్స్ చేసుకో. వాడి సార్. చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఈ డ్యాన్స్ లేని ఎక్కడైంది? ఎక్కమ్మా? ఎవరు వీళ్ళు? మన చంద్రబాబు, ఎక్కడైనా మన శంబాబు? మరి ఆయన మన చంద్రబాబు కనిపెట్టిన మర మనిషి. మనిషా? అచ్చం మనిషిగానే ఉన్నాడే. ఆగు. ఎక్కడికి? సరాసరి లోపల పోతున్నాం. బియ్యం ఒకటి లోపల పెట్టలేక వెళ్తాను బాబు. వాట్ ఇస్ ఇలా పనులందరూ నేరుగా ఇంట్లోకి వస్తారా? ఆడు మనోడు కాదు బాబు, పనికి మాలోడు. కడంగాల్లో కొడుకు చెడబుట్టాడు, పేరు రాముడు. ఓ మీ సన్న అయినా కానీ అలా మురికి చేతులతో కాళ్ళతో ఇంట్లోకి రావడం, కిచెన్లోకి వెళ్ళడం మంచిది కాదు అంకుల్. 5 ఏళ్ళ నుంచి ఈ మురికి చేతులతోనే వస్తున్నా. ఇప్పటిదాకా ఏ జబ్బు రాలేదు. నేను ముందు అప్లై చేసి చూడాలి. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టు. ఓకే బాస్. గుడ్ డే. ఏం చూస్తున్నావు? లోపల తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి చూపెట్టు. ఏంటి సమాధానం? అర్థ చదువు నా పొద్దున కొడుకు. అది సురేష్ బాబు కనిపెట్టిన మన మనిషి. చదువుకున్నాడు, తెలివితేటంటే ఏమనుకున్నావు? నువ్వు ఉన్నావు. చదువుకున్నాడు, పట్నం పంపితే బలాదూరిగా తిరిగి ఎగ్జామ్ పెట్టి వెనక్కి వచ్చావు. చదువుకుంటే అక్కడ పెద్ద ఉద్యోగం చేసుకుని హలో, రాంగ్ నెంబర్ సార్. ఈ ఫోన్కే తక్కువ లేదు. ఓకే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం చేసుకుని కడుపులో సార్ల కథల కింద కూర్చున్నవాడు సన్నాసి. కడుపులో చాలా కథలు కూడా కూర్చుంటే మందులకు దాకా జబ్బులు వస్తాయి. ఏం బాబు, నేను చెప్పేది నిజమా అబద్ధమా? అవును అంకుల్, బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ విషయంలో మీకు మా సుమా చాలా హెల్ప్ చేస్తుంది. అవును బాబు,
ఆ సున్నా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? దానివల్ల అన్ని ఉపయోగాలే. ప్రపంచంలో దేనికోసం అడిగినా చెప్తుంది, ఏ పని చేయమన్నా చేస్తుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్. మా పొలంలో వరకు వస్తుందా? పిచ్చి నా కొడక దేవుడు కనపడి కట్టెలు కొట్టేవాడికి నీకు ఏమని కావాలి అంటే బంగారు కొట్టలు అన్నాడు. అట్టుంది నీ వరుస సమాచారం. ఆయన ఊరుకో, నువ్వు చెప్పు. చేస్తుందిరా, కాకపోతే నేను ఇంకా కొన్ని కమెంట్స్ అప్డేట్ చేయాలి. అప్పుడు వరి కొట్టమే కాదు, పంట నూర్పిడి చేస్తుంది, ధాన్యం బస్తాలు పండిస్తుంది, ట్రాక్టర్ నడుపుతుంది. పైగా రోజంతా 10 మంది కూలీలు చేసే పని 1 గంటలో చేసి పడేస్తుంది. నిజమా అబ్బా? ఎస్, మరి 10 మంది చేసే పని ఒక్కటి చేస్తే ఆ కూలోళ్ళకి పని ఉండదు కదా బాబు. రాముడు, ప్రపంచం పరిగెడుతుంది. ఈ పరుగుల ప్రపంచంలో ఇలాంటి రోబోల వల్ల నీకు ఎంత డబ్బు సమయం కలిసి వస్తుంది ఒకసారి ఆలోచించు. చిన్నబాబు చిన్నబాబు ఈ సుమ బాగుంది బాబు, చాలా బాగుంది. వంటగది అంతా సరిచేసింది. మంచి తీసుకురాము. చెప్పాను కదా, అలాంటి రోబో మన పక్కన ఉంటుంటే చాలు. ఇలాంటి మనిషి అవసరం మనకు ఉండదు. మరి అన్ని పనులు చేస్తున్నారు, పిల్లలు కడతా లేదు. పిల్లల కన్నా సంసారం చేయడం తప్ప ఏ పని చేయమన్నా చేస్తుంది. అయితే నాకు ఇంకొకటి అవుతుంది. ఇప్పుడు నేను పుయ్యి మూట తెచ్చాను, అలిసిపోయి ఉంటానని మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఎంకమ్మ. అలా నీ రోబో ఇవ్వగలరా? పిచ్చినా కొడుకు పోవాడు. పనికి పోతా లేకుండా పనికి మొత్తం నన్ను చెప్తున్నాడు. నీకు నువ్వు వాడికి సమాధానం చెప్తున్నాడు. పద చేరేమో మట్టి విసుకుంది కదా. ఆయన ఒక్క పూట దిగుడు చెప్పను ఆయన. మళ్ళీ ఉంచుకోకుండా ఉండవు. ఇలా చెప్పు. రేపు పొద్దున్న ఈ శుభ్రం చెత్త పేరు వచ్చాక మనం గొప్పగా చెప్పుకోవచ్చు. బాస్, స్కానింగ్ మీ. ఏ కూల్సమ్మా, ఇది జస్ట్ ఫర్ ఫోటో. అరే సన్నాసి రా. నువ్వు ఉంటాను సినిమా. ఉన్నాడు బాస్, ఇట్స్ ఛార్జింగ్ టైం. ఓకే, లోపల చిన్నబాబు చిన్నబాబు నీ సుమ చాలా బాగుందయ్యా. నువ్వు గొప్పోడు అయ్యావయ్యా, గొప్పోడు అయ్యావు. ఇదిగో, ఎంత గొప్ప మనుషులకి ఇలాంటి గొప్ప వాళ్ళే పుడతారయ్యా. చిన్నబాబు ఒక చిన్న మాట అయ్యా, ఎంత మనిషి అయినా మనసున్న మనిషి అయితే కాదు కదయ్యా. మనిషి స్థానాన్ని తీసుకోలేదు కదా. ఆకలిస్తే అన్నం పెడుతుంది, జ్వరం వస్తే పొందిస్తుంది. మనసులోని బాధని మాత్రం తీసుకోలేదు కదయ్యా. అందుకే నాన్నగారు ఏమంటారంటే, పిచ్చ పిచ్చిగా మాట్లాడి నా బుర్ర పాడు చేయక. అసలు నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? అయినా నీతో నాకు టైం వేస్ట్. ఓ ఓకే ఓకే, రోబో ఇంటి బాధ్యతలు తీసుకుంటే నేను ఎక్కడ పనులు తీసేస్తామనే కదా నీ భయం. నువ్వేం భయపడకలే, ఇంట్లో ఏదో మూల పడు, రోజు 3 పూటలు తిండి కూడా పెట్టిస్తా, సరేనా? జాలి దయ కరుణ అనేవి పుస్తకం నుంచి వచ్చేవి కాదురా, మనిషి కలిగి పెట్టే గుణాలు. అలాంటి గుణాలని గొప్ప మధ్య బతికి ఈ మనసును కూడా రాయిగా చేసుకున్నాం. వెంకంలో నిన్ను మాట్లాడుతున్నావే, అసలు వెంకం గురించి ఏం తెలుసురా? తెలుసు. ఏదో చిన్నపిల్లడయ్యా, తెలియక మాట్లాడి. చిన్నపిల్లల్లో ఏం లేదు డాడీ, మీరు దయచేసి నిరసంగా మాట్లాడకండి. మీరు దాన్ని యంత్రంగానే చూస్తున్నారు, నేను రేపు ఫ్యూచర్ గా చూస్తున్నా. ఆయన నేను దాని ఇంటి పనులు చేయడానికి ఇంకో దేనికో క్రియేట్ చేయలేదు. అదొక పోలీసులా నేరస్తులు పట్టుకుంటుంది, దేశ సరిహద్దులకు వెళ్ళి సైనికుల్లో కాపులా కాస్తుంది, అవసరమైతే చంద్రమానానికి వెళ్ళి సృష్టి రాజాలు కూడా చేసేస్తుంది. అప్పుడు ఆ రోజు ఈ ప్రపంచం చూసి నాకు చప్పట్లు కొడుతుంటే మీరు మీ మాటలకు తీసుకుంటారు. ఈ తండ్రి బాధ నీకు అర్థం కావట్లేదురా? నీ మేధస్సుని కించపరచడం లేదురా? నువ్వు అనుకున్నది సాధించాలనుకునే తండ్రినే. అరే, మనిషి నుంచి వచ్చిన విజ్ఞానం మనిషిని శాసించే రోజు రాకూడదు. జాగ్రత్త, కన్ను లేని ప్రయాణంలో ప్రయాణిస్తున్నావు. జాగ్రత్త, ప్రమాదం ఉంది. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఏ టైంలో నాకు తెలుసు.
సార్ సార్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. యూజర్ ఫ్రెండ్లీ మోడ్లో మన రోబో 100% సక్సెస్ అయింది సార్. సార్ కాకపోతే లాస్ట్ ఒక పరీక్ష ఉంది సార్, దానికి నాకు ఒక 3 weeks టైం కావాలి సార్. సార్ అది కొంచెం లేట్ అయింది సార్ ప్రోగ్రామింగ్. సార్ 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 ఓకే ఓకే ఇప్పుడే యాక్టివేట్ చేస్తాను సార్ సెక్యూరిటీ మోడ్ని. మీకు రేపు మార్నింగ్ డేటా సెండ్ చేస్తాను సార్. ఎస్ సార్ ఓకే సార్. ఇంకొక 2 weeksలో మీరు మీ బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఫైనల్ మీటింగ్కి వెళ్ళచ్చు సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాయ్. చిరుబాబు ఏమీ తెలియదు, తినడానికి ఏమైనా తీసుకురాను. సుమా సుమా ఇలా రా. చెప్పండి బాస్. ఇక్కడ నుంచో. సెక్యూరిటీ మోడ్ యాక్టివేటెడ్. సుమా ఇంటిని మొత్తం స్కాన్ చేయి, మొత్తం నీ మెమరీలో సేవ్ చేసుకో, సరేనా? ఓకే బాస్. చిరుబాబు పాలైనా తీసుకురాను. సుమా బాస్ నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకూడదు. మెయిన్గా ఈ డోర్ వచ్చి ఎవరు కొట్టకూడదు, గుర్తుపెట్టుకో. ఓకే బాస్ నోటెడ్. Please don't make noise. My boss is sleeping. అయ్యో ఉన్నాయా? సుమా కొంచెం బయట తీసుకురావా? పైగా చాలా అవసరం. No. మా బాస్ పర్మిషన్ లేకుండా ఎవరు బయటకు వెళ్తానికి వీల్లేదు. అయ్యో ఇప్పుడు అయ్యా అయ్యా ఏం చెయ్యాలయ్యా? అయ్యో సురేష్ బాబు నా బాస్ ఇది చాలా అవసరం. ఇది లేకుండా అయ్యి కట్టలేదు. నో. Don't take My boss. No. Stop. Security mode corrupted. Enemies. More enemies. Don't shout. My boss is sleeping. Don't shout. My boss is sleeping. Don't shout. Suma. Don't shout. Don't shout. My boss is sleeping. Don't shout. I will kill you! Sure,
యూజర్ ఫ్రెండ్లీ మోడ్ యాక్టివేటెడ్. సార్ టైం 12 అయింది, మీరు పడుకోవాలి. పడుకోండి సార్. ఎన్టీఆర్ సాంగ్ వేసేయమంటారా? సుమా బాస్, మే హెల్ప్ యూ? నో నీడ్, లోపలికి వెళ్ళు. ఓకే బాస్. హలో మేడం. అసలు ఏం జరిగింది? ఏది లేదు బాబు, అయ్యగారికి బాగా దగ్గరికి ప్రయాస పడుతుంటే ఇది హెలర్ అయిపోయింది. సుమాని బయటికి వెళ్ళి తీసుకురమ్మన్నాను, అందుకని గందరగోళం చేసింది. అయ్యగారి పేక పట్టుకుంది. నాకేం చేయాలో అర్థం కాక సుమా మీద నీళ్లు పోసాను. గుర్తున్నా ఏం చేస్తావు? ఎన్నేళ్ళగా నా కళను నాశనం చేశావు కదా. అసలు నేను ఇంట్లో పెట్టుకోవడం మాదే బుద్ధి తక్కువ. అయ్యో సైంటిస్ట్ గారు, ఎక్కమని ఏమన్నా గుర్తు ఉన్నారా? ఈ అమ్మ మా అమ్మ, ఈ అమ్మను ఎవడైనా ఏమన్నా అంటే నరికి ముక్కలు చేస్తాను. మన ఇంటికి వెళ్ళిపోదాం. చిన్న బాబు, చిన్నప్పుడు ఈ గుండెల మీద పెట్టి పెంచానన్నా. చిన్న బాబు ఏమన్నంటే నేను తట్టుకోలేనన్నా. ఈ తండ్రి బాధ నీకు అర్థం కావట్లేదురా. మనసనేది పొగల్లో చెబుతూ నీకు నేను రాయి చేసుకున్నారా? నేనేదో అద్భుతం సృష్టించాను, ప్రపంచంలో నేనే గొప్పని. ఆ లోపు దేశ సరిహద్దుల్లో కాపలాగా వస్తుంది, చంద్రమండలానికి పోతుందని వింటున్నావు. మీ అమ్మ నేను కని పురుట్లనే చచ్చిపోతే తన పాలించి పెట్టింది నిన్ను ఆ అమ్మ. ఆ పని నీ రోగం వచ్చేయగలరా? ఎక్కడిని గుడ్డితే గుడ్డిదని తింటున్నావే, ఆమె అసలు ఎందుకు గుడ్డిదైందో తెలుసా? చెప్పని అమ్మా, నిజం చెప్తే కొందరికి మూసుకుపోయిన కళ్ళు తెలుసుకుంటాయి. నువ్వు ఆడుకుంటూ కంటికి తప్పుతే నీకు కన్నుపోతే తోటి పిల్లలు నేను ఎగతాడు చేస్తుంటే నీ బతుకు చీకటి కాకూడదని పట్టుబట్టి ఆపరేషన్ చేయించి నీకు దారం చేసి ఒంటి కలిత మిగిలిపోయింది రాత్రి. ఒంటి కలిత మిగిలిపోయింది. ఏంటి మీరు అనేది? నిజవరా? ఈ పని నీ రోగం వచ్చి కదా. చూడలేనయ్యా, నా బిడ్డవయ్యా, చూడలేను. మీరు మా అప్పలకుంటారు. సారీ డాడీ, సారీ. చాలా బాధపడ్డావు రాముడు. అవును, నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ని నువ్వే హ్యాండిల్ చేయగలవు. అసలు నా సుమోటం ఎలా కంట్రోల్ చేయగలిగావు? చెప్పు, ఎవరు నువ్వు? నిన్నే అడుగుతుంది, అసలు ఎవరు నువ్వు? సుమా, సుమా, హలో గ్రామ్, చెప్పండి బాస్.
అసలు ఇతను ఎవరు? రాముడు అప్పలకొండ సన్. ఓ సుమా, నాకు ఫుల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి మొత్తం డీటెయిల్స్ చెప్పు. బాస్ ఇతను డాక్టర్ రామ్ కూడా. రాంగ్ నెంబర్. బాస్ ఇతను డాక్టర్ రామ్, నానో టెక్నాలజీ గోల్డ్ మెడలిస్ట్, డిఆర్డిఓలో సైంటిస్ట్ గా చేసి రిజైన్ చేశాడు. వాట్, నువ్వు చెప్పేది నిజమా? ఎస్ బాస్, ఇప్పుడు కూడా ఆయనకి కాల్ వచ్చింది డిఆర్డిఓ నుంచి, కానీ దాన్ని రాంగ్ నెంబర్ అని చెప్పారు. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే బాస్. సార్, మీరు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అంత పెద్ద జాబు స్థాయిని వదిలేసి ఈ మారుమూలి పల్లెటూరులో ఎలా? సారు బాబు, సురేష్ బాబు, వీడు నా కొడుకు ముద్దురాముడైతే సొమ్మేటి బాబు డాక్టర్ రామని చెప్తుంది. సారు, ఎవరు సార్ మీరు? మీరు డాక్టర్ రామ్ అయితే నా రాముడేమయ్యాడు బాబు. అడు ఏమీ తెలియని అమాయకుడు బాబు. అడు ఏమయ్యాడు చెప్పండి బాబు, చెప్పండి. నాయనా రాబు, నేను నీ కొడుకునే నాయన. చెప్తాను చెప్తాను. మా నాన్న అనుకున్నట్టు నేను బలాతో తిరగలేదు. చదివాను, ఎంతో చదివాను. విదేశాలకు వెళ్ళాను. మన దేశ రక్షణ రంగంలో సైంటిస్ట్ గా చేరాను. ఎన్నో కొత్త ఆయుధాలకు రూపకల్పన చేశాను. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎవరైతే రైఫిల్ సిస్టమ్ ని కనిపెట్టాను. యుద్ధ విమానాలకు అమర్చి దాని వేగం ఎంతో తెలుసా సురేష్? నిమిషానికి 5,000 రౌండ్లు. నిమిషానికి 5,000 బుల్లెట్లను వర్షంలో కురిపించగలరు. దాన్ని తయారు చేసినందుకు మన ప్రధానమంత్రి గారు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నేను ఆనందపడ్డాను. కానీ శత్రువులు ఎక్కడో ఉండమంటారు. డబ్బుకి ఆశపడి మాలోనే ఒకడు ఆ డిజైన్ డాక్యుమెంట్స్ ని మన శత్రు దేశాలకు అమ్మేశారు. అలా అలా అది ఉగ్రవాదుల చేతుల్లోకి చేరి ఫలితంగా కొన్ని వేల ప్రాణాలు పోయాయి, ఇంకా పోతూనే ఉన్నాయి. ఇదంతా చూసి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నిమిషానికి వేల ప్రాణాలు తీయగల యంత్రాన్ని కనిపెట్టినందుకు నాలో నేనే కుమిలిపోయాను. అందుకే అవన్నీ వదిలేసి నా దారి మార్చుకుని వచ్చేసాను. కానీ రాము, వాటికి మీకు సంబంధం లేదు కదా రాము. అందులో మీ తప్పే ఉంది. లేదు, మమ్మాటికి మన తప్పే. సురేష్, నేను కూడా నీరని ఆలోచించాను. కానీ మన దేశంలో పోరాటం అంటే ఇలాంటి యంత్రాలు తయారు చేసి శత్రువులు చంపడం కాదు. కానీ మనం చెయ్యవలసిన పోరాటం అతిపెద్ద శత్రువు మీద. ఆ శత్రువు పేరే ఆకలి. ప్రపంచానికి అమ్మ పెట్టే నేల మనది. కానీ ఇప్పటికీ మన దేశంలో ఎంతో మంది తినడానికి తిండి లేక దౌర్భాగ్య పరిస్థితుల్లో చనిపోతున్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రపంచం మొత్తం కొనుక్కుంటుంది. కానీ రైతు మాత్రం అప్పులు పాలు చేసి చనిపోతున్నారు. విజ్ఞానం ఆకాశాన్ని తాకింది, కానీ ఆకలిని మాత్రం జయించలేకపోయింది. ఈ టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇవేమీ లేకుండా బతకదు. కానీ ఆహారం లేకుండా మనిషే కాదు, ఏ ప్రాణి బతకలేదు. అలాంటి ఆహారాన్ని అందించే ఉత్పత్తి కేంద్రాలు ఈ పల్లెటూర్లు. నాయన, వ్యవసాయం అంటే మట్టి పిసుకోవడం కాదు. ఈ ప్రపంచాన్ని బతికించే అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకటం. నా పరిచోతం వదిలేసి ఈ పల్లె వైపు వచ్చేసాను. ఎందుకంటే పుస్తకాల్లో చదివితే వ్యవసాయం అంటే ఏంటో తెలుసు, కానీ రైతు గుండెల్లో బాధ మాత్రం పొలంలోనే తీసుకున్నాయి. సారీ సార్, నా కళ్ళు తెరిపించారు. ఏం చేస్తున్నా?
ఇంకా మనకి ఆ సుమతో అవసరం లేదు సార్, డిస్మాండిల్ చేస్తున్నా. అదే తప్పు. ముందు దాని పట్ల నీ దృష్టికోణం మార్చుకో. ఒక రకంగా నీ ప్రయోగం సక్సెస్ అయినట్టే. యూజర్ ఫ్రెండ్లీ మోడ్లో నీ రోబోకి 100కి 100 మార్కులు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఇక నుంచైనా నీ నిజాయితీ కోసం నీ ప్రయోగం కొనసాగించు. షూర్ సార్. డాడీ, అప్పులుగా ఉన్న అంకుల్, మీరు తెచ్చిన సంబంధం ఉంది కదా మీ మేనకోడు, ఆ సంబంధం కాయించి నేను పెళ్లి చేసుకుంటా. శ్రీనివాస, నేను చెప్పరా అబ్బాయిని ఒప్పించాలని ఒప్పించాడు. ఇదిగో సుమా, ఒకసారి బయటికి మా ఓడే పెళ్లి ఒప్పుకున్నాడు. మంచి పెళ్లి వాడికి ఏం డాన్స్ చేసుకో, పాట పడినవాడు. నీకు ఇష్టమైన ఎన్టీఆర్ సాంగ్ పాడమంటారా? నీకేది నచ్చితే అది పెళ్లి సాంగ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్.